వాక్యం అంతా చదివితే ఎవరు రాశారో గ్రంథం తెలుస్తుంది. దేవుని ఏలుతో రాసిన సృష్టికర్త అయిన యెహోవా దేవునితో ఏలుతో రాశాడు. శిష్యులతో కూడా పరిశుద్ధాత్మ ద్వారా రాపించాడు. ఎవరు పనికిరాని వాళ్ళు రాసిన గ్రంథం కాదు ఇది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాకి. నేను మళ్ళా చదువుతా. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడట చాలించిన తర్వాత మోషే ఎవరితో మాట్లాడాడు? దేవుడు మోషేతోటి మాట్లాడాడు. మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత సృష్టికర్త అని యెహోవా మోషే ప్రవక్తతోటి మాట్లాడాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, చెవులతో వినిపించుకునే దేవుడు, నోరుతే పలికే దేవుడు. మన పలికినప్పుడు మన మాట కూడా వినే దేవుడు. ఈ లోకంలో ఉన్నాయన్నీ మాట్లాడవు, నడవు, చూడవు. మేకులతో బెగ్గొడతారు. వాటిని కదలకుండా తాడి చెట్టు వల్లి అని ఉంటుంది బైబిల్లో. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు అంటే ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు. మనం ప్రార్థించినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. మోషే 40 రోజులు ప్రభుతో మాట్లాడుతూ నేర్చుకున్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుడు దర్శన రీతిగా, కళ రీతిగా, వాక్య రీతిగా. ఇందాక తల్లితో ఒక మాట మాట్లాడాను. నువ్వు దేవుడు నమ్ముకున్న బిడ్డవే కదా, మరి ఎందుకు నువ్వు ఈరోజు ఏదో విగ్రహం ఫోటో దగ్గరలో ఉన్నావు, నువ్వేదో పూజించినట్టు నాకు అనిపిస్తుంది, ఏంటంటావు అన్న. అంద ఒప్పుకుంటే వదిలిపోతుంది. సడాలు తెలియని రీతిలో ఫంక్షన్ కాడ ఒక ఆమె వచ్చేసి ఏమిట్టేసింది? బొట్టు పెట్టేసింది. ఇది ఎవరు చూపించారు? దేవుడు చూపించాడు. ఆయన చూస్తున్నా. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఈరోజే ఆమెకు బొట్టు పెడతాం జరిగింది. ఈరోజే ప్రభు నాకు బయలుపెడతాం జరిగింది. అమ్మ, ఫోటో దగ్గరలో ఉన్న విగ్రహ ఫోటో దగ్గరలో ఉన్నావు, ఏదో పూజ చేసేవు అన్నట్టుగా నాకు మనసు అనిపిస్తుంది, కానీ చెప్తలేదు. ఏంటి అంటే చెప్తే పోద్ది, కానీ తెలియని రీతిలో ఒక ఆమె వచ్చి నాకు ఫంక్షన్ కాడ బొట్టు పెట్టేసింది. దేవుడు మాట్లాడినవాడా? తప్పు చేస్తే గద్దించేవాడా? కప్పువాడా? తేట తెల్లగా మాట్లాడతాడు దేవుడు ప్రవక్తలతోటి. గనుక ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మోషే దేవునితో మాట్లాడాడు. తర్వాత ఆయన తన శాసనము గల 2 పలకలను, అనగా దేవుని ఏలుతో రాయించిన రాతి పలకను అతనికి ఇచ్చాను. ఫస్ట్లో మనకి సృష్టిలో మొట్టమొదటి ఇచ్చిన పలకలు 2 రాతి పలకలు. దేవుడే చెక్కి దేవుడి ఏలుతో రాసి మోషే చేతిలో పెట్టాడు. 10 ఆజ్ఞలంటే ఆ పలకలో. అంతకుముందు నాహో కాలంలో ప్రజలు ఎలా నడవాలో తెలియక ఇష్టాసారంగా జీవించారు. దేవుడు వాళ్ళని తుడిచేశాడు. ఆ ప్రజల్లో మిగిలిన నీతిపరుడు ఎవరంటే నాహో కుటుంబం, 8 మంది సంతానం, మనమందరూను. అప్పుడు ఆజ్ఞలు లేవు. ఇప్పుడు ఈ ఆజ్ఞలు దేవుడు రాసి పలకిచ్చాడు. 32 కంచి మోషే కొండ దిగి తడువు చేట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు ఆరుని ఎదుట కూడి వచ్చి మా ముందు నడుచుటకు చాలు. మోషేమో 40 రోజులు ఉపవాస ప్రాంతానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలోంచి, నరకంలోంచి మోషేకి దేవుడు తోడుగా ఉండి ఎన్ని కాలవల్లో ఎన్ని సముద్రాలు అడ్డుచున్న పాయల కింద చేసి 6 నెలల మీద నడిపించుకుంటా తీసుకొచ్చాడు. అయితే దేవుడు పని చేయాలి కాబట్టి ప్రజలను ఎడార్లు విడిచిపెట్టి 40 రోజులు కొండ మీద ఉండిపోయాడు. ఉండిపోతే 6 నెలలకు వచ్చి లెమ్ము
మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన మోషే అని వాడు ఏమాయునో మాకు తెలియదు. పాస్టర్ గారు ఏమయ్యారో మాకు తెలియదు. హాస్పిటల్ చచ్చారో బతికారు. చచ్చిన 2 ముక్కల కింద చేసేదాం పదండి అన్నట్టుగా కొంచెం దగ్గరగా ఉంటుంది. మోషే అన్నవాడు ఏమైపోయాడు? ఆరోను లెగు. తల్లిదండ్రులు ఊరు వెళ్ళిన తల్లిదండ్రులు లేనట్టేనా? తల్లిదండ్రులు ఏదైనా పని మీద వెళ్తేప్పటికి ఇంక లేనట్టని ఇంట్లోనూ గొడవలేనా? మోషే దేవునితో మాట్లాడతాకి వెళ్ళాడు. ఇంకేదైనా పని ఉంది అతనికి. 40 రోజులు పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా దేవునితో మాట్లాడతాకి వెళ్ళాడు. మోషే అన్నవాడు ఏమైనా మాకు తెలీదు, మాకు ముందర నడతాకి దేవతని. అంటే మీరు లోతుగా ఆలోచించండి. ఐగుప్తులో ప్రత్యక్షమైన దేవుడు, ఐగుప్తులో మోషేతో మాట్లాడిన దేవుడు, ప్రజల్ని నిట్టూర్పు చూసిన దేవుడు, మోషేని ఏర్పరచుకుని ప్రజల్ని విడిపించి నరకంలో చెప్పిన దేవుడు, అనేకమంది ఇడిపించుకుంటూ తీసుకొచ్చి ఎడార్లే పెట్టి దేవునితో మాట్లాడతా వెళ్ళేటప్పటికీ మోషే అన్నవాడు ఏమైనో మాకు తెలీదు, మాకు మోషే దేవుడు ఏమయ్యాడో మాకు తెలీదు, మాకు ముందు నడతాకి దేవతని చెయ్యి. ఇన్ని కార్యాలు ఇన్ని సూచికలు చూసినా కానీ మోషే అన్నవాడు ఏమయ్యాడు మాకు తెలియదు, దేవుడు ఏమైనా మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయునో మాకు తెలియదు. ఎంత చెదరగా మాట్లాడతారు చూసారా? తల్లిదండ్రులు పిల్లల్ని కని పెంచిన మంచం పెట్టి హాస్పిటల్లో మరణవాపాయలో ఉంటే వాళ్ళకి ఇసుకొచ్చేసి ఏం చేస్తారంటే ఏమాయినో మాకు తెలీదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇంత బలమైన ప్రవక్త, మోషేలైన ప్రవక్త ప్రపంచంలోకి ఎవరు లేరు. దేవుడు ఏర్పరిచిన ప్రవక్త, బలమైన ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి సినాయి పర్వతం మీద. సముద్రం అడ్డు వస్తే మోషే మమ్మల్ని చంపేస్తాకి తీసుకొచ్చావు ఇక్కడికి, ఎలాగ ఈ కాలం దాటాలంటే ప్రార్థిస్తే సముద్రం పాయల కింద ఇడిపోయి 6 నెలలు నడిచారు. శత్రువులు కూడా 6 నెలల మంది నడిచి వస్తుంటే చెయ్యి అలా ఎత్తుదప్పటికి సముద్రం కలిసిపోయి శత్రువులు 600 రథాల్లో సముద్రంలో కొట్టుకుపోయి ఈరోజు కూడా సముద్రంలోనే ఆ బంగారపు చక్రాలు, రథాలు, ఆ గుర్రాలు, కాళ్ళు, ఎముకలు సముద్రంలో తీసి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా 1 గుర్రమా 2 గుర్రాల 600 రథాల గుర్రాలు, 600 జతలంటే ఇంచుమించు 12,000 గుర్రాలు ఉంటాయి. అట్టమైన మహాత్మగారు చూసి శత్రువులు ముట్టకుండా దేవుడు కాపాడితే కడుపు నిండివాడంట ఏదైనా చేతనంటగాను ఏమాయనో మాకు తెలియదు. ఐగుప్తుల్లోంచి మమ్మల్ని రప్పించిన మోషే ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు ఆరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ చెవులకును పోగులును ఎద్దకు తిండని వాళ్ళతో చెప్పగా ప్రజలందరూ చెవులున్న బంగారు పోగులను 6 రేపు తెచ్చిరి. వారి యొద్ద తీసుకుని రూపం ఏర్పరిచి దానిని పాతపోసు దూడగా చేసి అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు, ఆ మాట మీరు ఎంత భయంకరంగా చూడండి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి రప్పించిన చాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తే పాపం తిరుగుతుందంటారు? మరలా మనం అనుకుందా, ఐగుప్తులు రప్పించింది ఎవరు? వాళ్ళని ఇనప కొలువులోంచి, అగ్నిలోంచి సృష్టికర్త అయిన యెహోవా ఆ దైవజ్ఞుని ఏర్పరచుకుని దేవుడు తీసుకొచ్చాడు బయటికి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డుపనులు కూల్చుకుంటా తీసుకొచ్చాడు అడవులోంచి, మృగాల మయ్య నుంచి.
మోషే అనే ప్రవక్త దేవునితో మాట్లాడతాక 40 రోజులు లేకపోవటం వల్ల ఆరోను దగ్గరకు వచ్చి మాకు దేవతను చెయ్యి, నేను చెయ్యాలంటే మీ ముక్కులు చెవులు పోగులు తీసుకురండి. అగ్నిలైతే ఆ దూడ రూపం వచ్చింది. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులను రప్పించిన దేవుడు ఇదే. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు ఘనత? దేవుడికి ఇచ్చారా ఘనత, లేదా దూడకి ఇచ్చారా? దూడకి ఇచ్చారు ఘనత. ఆలోచించండి. ఇలా చేసినందుకు దేవుడు ఏం చేస్తున్నా అక్కడ పాపము వాళ్ళకి ఇంకా తక్కువ అవుతుంది అని మనం అనుకోవచ్చు. మనం కూడా అంతే. ఎన్ని శ్రమల నుంచి దేవుడిని రప్పించినా మనుషుల్నే పొగుడుతాం. ఆ ప్రభువు కాయపోతే మనల్ని ఎవరు కాస్తారు? మనకి ఏ రీతిలో సహాయం వచ్చినా ప్రభువు ప్రేరేపణ చేయకపోతే, ప్రభువుని కఠినత కలిగించకపోతే మనకి ఎవరు కూడా ఎవరెవరు. ఇక్కడ ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఏమన్నారంటే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి నేను రప్పించిన దేవుడు ఇదే. మనం కూడా అంటాం, ఈవిడే సాయం చేసింది, ఈయనే సాయం చేశాడు, ఆయనే సాయం చేశాడు అంటాం. ఎవరన్నా సాయం చేయలేదన్నా ప్రభు హస్తం ఉంటుంది తప్ప మనకి ఎవరు సాయము చేయలేరని గ్రహించాలి. డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు హస్తం ఉంటేనే అది పాస్ అవుతుంది ఆ వైద్యం. డాక్టర్ అంట్లో నా వల్లేమో భగవంతుడు ఉంటేనే అవుతుంది అని చెప్తాడు. భగవంతుడు తోడు లేకపోతే చేతులు ఎత్తేస్తాడు, నేనేం చేయను, నేను సాధించినంత మటుకు చేశాను అంటాడు. ఏలూరులోను విజయవాడలో ఏలూరు తిప్పారు నన్ను. 2 చోట్ల ఎన్నిసార్లు తిప్పినా చనిపోతాడు క్షణంలో, తీసుకుపోమన్నారు. ఇంటికి వచ్చినాక దేవుడు ప్రత్యక్షమై ముట్టి స్వస్థపరిచిన అవయవాలన్నీ కూడా మెత్తకిలని అంతకుముందు ఎలా అయిపోయి కర్రల్లాగా బిగిసిపోయిన సాక్ష్యము మన సంఘంలో పిల్లలే చెప్తారు. ప్రతి విషయం కూడా దేవుడు చేయకపోతే మనుషుల వల్ల అవదు. చేయకముందు దేవుడు అంట, చేసినాక మనుషులు చేశారంటాము. ఘనత ఏమి ఉండదు. ఇక్కడ ఆ ఇనప కొలువులో తీసుకొచ్చిన తర్వాత, అగ్నిలో తీసుకొచ్చిన దాకానేమో నమ్మారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఈ దేవతే మమ్మల్ని తీసుకొచ్చింది అంటున్నారు. చదవండి. చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించును. ఆరోను, రేపు యెహోవాకు పండగ జరిగినని చాటింపగా మరునాడు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించారు. రేపు ఎవరికి పండగంట? యెహోవాకి. దానికి ఏం పేరు పెట్టేశారు? యెహోవా. దూడకి గడ్డి కూడా తిందది. గడ్డి తినద్దు, గంజి కూడా తాగదు, నీళ్ళు కూడా తాగదు, నడవదు, మాట్లాడద్దు. దాన్ని మోసుకెళ్ళాలి. ఎంత గుడ్డోళ్ళు, మోసుకెళ్ళాలి దాన్ని. రేపు ఎవరికి పండగంట? యెహోవాకి పండగ. దాని పేరు యెహోవా అని పెట్టేశారు. మనుషులు ఎంత మూర్ఖులంటే, ఎంత గర్విష్ఠులంటే, ఎంత గుడ్డు వాళ్ళంటే. అందుకే నేను ఎప్పుడప్పుడు చెప్తాను, హృదయములో ముసుకుంటుంది మనిషికి, కళ్ళకు ముసుకుంటుంది, చెవులకి ఇనను చెవులు ఉంటాయి దేవుని మాటలో. వీరన్నారు యెహోవాకి పండగ, రేపు బలి అర్పించాలి. మోషేమో పర్వతం మీద దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన పని అయింది, ఆయన దేవునితో మాట్లాడుతుంటే వీళ్ళు ఎవరితో మాట్లాడారు మీరు చెప్పాలి. మీరు చెప్పాలి మాట. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పాలి. దెయ్యాలతో వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు. జీవగల దేవుడితో మోషే మాట్లాడుతున్నాడు, సృష్టికర్త యెహోవాతో మోషే మాట్లాడుతున్నాడు. దెయ్యాలతో వీళ్ళు మాట్లాడుతున్నారు, దెయ్యాలు పండుగ చేసుకుంటున్నారు.
ఎంత భయంకరం! యెహోవా కంట రేపు పండగంట. దూడ యెహోవా అయిపోయింది. అయితే మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు చాలు. ఇప్పుడు ఈ విగ్రహారాధన చేసేవాళ్ళు బతుకులు ఎలా ఉంటుందో చెప్పమంటారా? తినుటకు తాగుట, తింటము తాగుడు. తినేసినాక తాగినకేంటి? నిలబడలేక ఆడుకుంటాం. ఆడుకున్న తర్వాత ఏంటి? నిలబడలేక కూర్చుంటాం. 4 తాగుతాం, తింటాం, ఆడుకుంటాం, వర్షవాయి లేకుండా కూర్చుంటాం. ఈ ఆట అంటే వాళ్ళకి ఎవతోటి? దెయ్యాలతోటి. తినుటూ తాగుతూ ఆడుకుంటూ కూర్చుంటాం. ఇది అంతకంటే బతి ఏం లేదు, అల్లరబత్తి. అయితే తినుటను తాగుటను కూర్చుంటూ ఆడుకుంటామును లేచిరి. కాగా మోషేతో దేవుడు ఇట్లా నువ్వు దిగి వెళ్ళు, మోషే నువ్వు దిగెళ్ళుము, ఐగుప్తు దేశంలో నువ్వు రప్పించిన ఈ ప్రజలు, అబ్బా హల్లెలూయా, ఐగుప్తులోంచి నేను రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. ఎంతగా చెడిపోయారంటే దెయ్యాలను ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. బట్టలు కానుకోక తాగి తిని వారి ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తున్నారు. అంతే కదా ఈ లోకంలో జరిగే విషయాలు అయ్యే కదా, అంతకంటే ఏముంది? వీళ్ళు అన్ని జనులు ఆశ్చర్యములు అంటించుకున్నారు. వీళ్ళు ఐగుప్తులు అన్నప్పుడు అనుజనులు ఆశ్చర్యాలు అంటించుకున్నారు. ఆ జ్ఞాపం వచ్చింది వీళ్ళకి. అందుకు మధ్యలో కనుక వచ్చి ఇది జ్ఞాపం చేసుకుని ఆ పనులు చేస్తున్నారు వీళ్ళు. మోషే నీ ప్రజలు చెడిపోయారు, మోషే నీ ప్రజలు చెడిపోయారు. తినుటకు మాంసం ఇష్టం వచ్చినట్టు తింటారంట, ఇష్టం వచ్చినట్టు తాగుతారంట. ప్రత్యేకంగాను సామాను టెంట్లు తెచ్చుకుంటారు, వేసుకుంటారు. ఇంకా బీభత్సంగా తింటారు. సంవత్సరం అంతా తినపోనే కానీ ఆ ఒక్క రోజులో తినేస్తారు. కేజీలు తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. ఇప్పుడు జరిగే విషయాలు అయ్యే కదా, అక్కడి నుంచే వచ్చింది. డ్యాన్స్ చేస్తారు, దొరుకుతూ ఉంటారు, లేక పడిపోతారు. మోషే నీ ప్రజలు చెడిపోయారు. ఎంతవరకు చెడిపోయారంటే దేవుడు అన్నాడు బూడిద చేసేస్తాడు కూడా, సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అంతవరకు చెడిపోయారు వాళ్ళు. చెడిపోయిరి, నియమించిన తాము నుండి త్వరగా తొగిలిపోయి తమ కొరకు పోత పోషణ దూడం చేసుకుని దానికి సాగిలిపడి దానికి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులోంచి శ్రమలోంచి రప్పించిన దేవుడు ప్రజలరా ఇదే. అలాంటి వాళ్ళు ఏం చేస్తే పాపం తిరుతుంది? తల్లి ఉందనుకోండి, పిల్ల అన్న వాళ్ళు తల్లి మీద కక్ష పట్టి నువ్వు మా తల్లి కాదు అని వేరే తల్లిని చూపిస్తే తల్లి ప్రాణం ఎంత కోసుకుపోతుంది. కొంతమంది అంటారు బడాయి మాటలు, తల్లిదండ్రులు లేబర్ అనుకోండి, ఈ ముళ్ళకంపలు అంటాయి, నీ కడుపునే పుట్టాను ఇలాగా, ఉన్నవాళ్ళు కడుపు పుడితే ఎంత బాగుండో అంటారు. అలాగే వీళ్ళు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులోంచి రప్పించిన నీ దేవుడు ఇది. ఇలా ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నా వాళ్ళని శిక్ష తక్కువే అని మనం అనుకోవాలి ఖచ్చితంగా. అయితే మరియు యెహోవా ఇట్లా ఈ ప్రజలను నేను చూచి ఉన్నాను, లోబడని ప్రజలు కావున మోషేను ఊరుకో,
నా కోపం వారి మీద కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసి మోషేతో చెప్పక చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను కాల్చి వేస్తానంటే ఏం చేస్తాడు? బూడిది చేసేస్తా. ఈ ప్రజల్ని నేను బూడిది చేయలేదే. బూడిది దేవుడు ఎక్కడను సొదొమ గొమొర్రా పట్టణం బూడిది చేశాడు. వర్షావా లేదంటే వాళ్ళకి కొండలే తగలబెట్టేశాడు, విగ్రహంలో తగలబెట్టేశాడు. ఈరోజు కూడా అక్కడ ఇల్లు కూడా ఉండదు, గరిపించి మలదు, కాల్చేశాడు ఆయన. అంతేకాదు నాహో కాలంలోనూ ఆ ప్రజల్ని తేలేసాడు, వర్షం రప్పించి. దాంట్లో మిగిలిన వాళ్ళు మనమే, అంటే 8 మంది సంతానం మనము. 2 చోట్ల మనకు తెలుస్తుంది తేలేసేస్తాడని, బూడి చేస్తాడని. ఇప్పుడు అన్నాడు దేవుడు, ఈ ప్రజలు నేను బూడి చేస్తాను మోషే అన్నాడు దేవుడు. ఎంతగా ముగిస్తా. ఏం చేస్తాడు దేవుడు? వీళ్ళు చేసిన పాపానికి ఇప్పుడు కూడా అంతే ప్రజలు. దేవుడు పుట్టిన కానించి ఎన్ని చేసిన మేలుళ్ళు, ఆశీర్వాదములు, దీవెనలు, భార్యాభర్తని జంట చేసిన, వారికి పిల్లలు ఇచ్చిన, వారి గర్భాలు తెరిచిన, వారు చక్కని గృహం ఇచ్చిన, వారి పొలాలు, ఆస్తులు, ఎండి బంగారు రత్నాలు, ముత్యాలు, వజ్రాలు ఇచ్చిన, వాళ్ళకి సమృద్ధి ఇచ్చిన, వాళ్ళు 7 వేల గంటలతో బతికిన దేవుడు ఏం చేశాడేంటి? చీప్గా వాళ్ళ పని ఏమవుతుంది తెలుసా? బూడిది. ఇక్కడంట మోషే నేను బూడిద చేసేస్తాను ఆగు అంటుంటే మోషే అన్నాడు, ప్రభువా వద్దు. ఇందుకే మోషే ఏం చేసి చెప్పండి? దేవుణ్ణి బతికిమాలుకున్నాడని ఉంది. దైవజనుడు అంటే ఏం చేస్తాడు? ప్రజల మీదకి వచ్చే పాపము, శాపము, ఉగ్రతని దేవుడిని బతికిమాలుకుంటాడు. పిల్లలు అర్థమవుతుందా? యాజకుడు దేవుడు ఉగ్రత ప్రజల మీద కురిచేటప్పుడు బతికిమాలుకుంటాడు. మీరు యాజకుడు అంటే ఇల్లువేదో మీకు తెలియదు, మీతో సమానంగా చూస్తారు. యాజకుడికున్న ప్రత్యేకత, యాజకుడికున్న కృప, కనికరము, దేవుడి అధికారము యాజకుడికి ఇస్తాడు. దేవుడు బూడిద చేస్తానంటే మోషే అన్నాడు, బతికిమాలుకున్నాడు. ఏమైనా చేయమైనా వద్దన్నా వద్దని బతికిమాలుకున్నాడు. ఏమంటే తెలుసా? నేను త్వరగా బిగిస్తాను, చదవక్కర్లేదు. అయ్యా మోషేకి, అబ్రహాముకి, యాకోబుకి, ఇస్సాక్కి వాగ్దానం ఇచ్చావు కదా. ఏ వాగ్దానం ఇచ్చావు? ఐగుప్తులోంచి పాలు తిని ప్రవేశించే దేశానికి తీసుకువెళ్తానని, ఆ దేశం ఇస్తానని చెప్పావు కదా. ఆ ఆశీర్వాదం, ఆ దీవెన ఇస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చావు కదా. అయ్యా ఇలా జరిగిందనుకో, ఐగుప్తులేమనుకుంటారు? దేవుడు తీసుకెళ్ళి అరణ్యంలో చంపేసాడు, బూడిద చేసి శూన్యం చేసాడు అని చెప్పుకుంటారు. అది మీ నామానికి అవమానమే కదా ప్రభువా. వద్దు ప్రభువా, వీళ్ళు క్షమించు. యాజకుడుకున్న లక్షణాలు అది. బతికి మాలుకున్నాడు. మోషేను వడి తప్పుకో, బూడిద చేస్తా. లాస్ట్కి ఏమేమి తెలుసా? ఎంతకంత ఉగ్రత. మోషే ఆ విగ్రహాన్ని కరిగించి, విగ్రహం ఎవరైతే ఆరాధించారో వాళ్ళతో తాపించాడు. నీరుని, బంగారాన్ని కరిగించి వాళ్ళు తాపించాడు. ఆ పేజీ అంతా చూస్తే తాపించి వాళ్ళకి ఏం ఆజ్ఞ వచ్చిందంటే, ఈ పని చేసిన వాళ్ళని లైన్గా వెళ్ళమని చెప్పారు. 3000 మందిని ముక్కల కింద నరికేశారు. ఎంత కఠిన శిక్ష తెలిసి విగ్రహారాధన చేస్తేని 3000 మందిని ముక్కల కింద కత్తి పట్టుకుని దారంటే వెళ్తుంటే నరికేశారు. ఈ పని చేసిన వాళ్ళని దేవుడి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది, మోషే చేపించాడు అలాగా. ఆ తర్వాత మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఇంత పాపం, ఈ బాధ మీరు క్షమించకపోతే
ఇదంతా క్షమించాలయ్యా, మీరు క్షమిస్తారా? కఠినంగా ఎంతగా ప్రభువుని బతిమలుకున్నాడు. నా పేరు జీవగ్రంథంలోంచి తుడిచేస్తారా అంటే ప్రజల పక్షాన్ని దేవుడిని ఎలా బతిమలుకున్నాడంటే, అయ్యా వీళ్ళని క్షమిస్తారా, ఈ ప్రజల్ని మన్నిస్తారా, శిక్షించకుండా కాపాడతారా లేదా, లేకపోతే నా పేరన్న జీవగ్రంథం తుడిచివేయండి అంటే ప్రభు అన్నారు, మోషే ఎవరు తప్పు చేశారో వాళ్ళదే తుడుతాను, నీ పేరు నేను ఎందుకు తుడుతాను, నడువు, నీకు నేను ముందుంటాను, వీళ్ళు నడిపించు పాలతీన ప్రవేశించే దేశానికి అని ప్రభు చెప్పాడు. ఏది ఏమైనా దేవుడు బూడిద చేయవలసిన మాట మోషే దేవుణ్ణి బతికిమాలుకున్నాడు. మన పాప నిమిత్తం ఎవరు బతికిమాలుకోవాలి? దేవుని పిలుపున్న వాళ్ళకి అటువంటి అధికారం ఉంటుంది. బతికిమాలుకున్నాడు. అంత ఉగ్రత వచ్చిన కారణం ఏంటంటే, ఐగుప్తులోంచి అంటారు రప్పించిన దేవుడు ఇదే. అటువంటి కఠిన మాటలు ఆడవాళ్ళు లేరా? కఠిన మాటలు, దోషణ మాటలు, మతం ఎక్కువై మాటలు, దేవుని ఘనపరచకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని కృతజ్ఞతలు చెల్లుకోండా, నా జ్ఞానము, నా తెలివి, నా ఈవోషణ, నేను 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 అంటాం. కానీ అయ్యో ప్రభు దేవుడు చేసిన పని ఇది, నా వల్ల ఏమవుతుంది, నేను దుమ్ముని ధూళిని అంటామా? వాళ్ళు అన్నారు, గొట్టుకొచ్చిన తర్వాత ఒడ్డుకొచ్చిన తర్వాత ఐగుప్తులో రప్పించిన ఈ దూడే, ఈ దేవతే అన్నారు. తుడిచేదుడు దేవుడు మోషే అడ్డుపడ్డాడు. లేచి నిలబడండి. మోషే అడ్డుపడి ప్రభువుని బతికిమలికింది. అయ్యా నువ్వు చేసిన వాగ్దానం గుర్తు చేసుకోండి అయ్యా, ఐగుప్తులు అతను నవ్వుకుంటారు, క్షమించండి అయ్యా అని బతికిమాలుకున్నాడు.